guys, మీరు చూస్తున్నారు యూట్యూబ్ యాంకర్ సో చస్కా మస్కా. సో హాయ్ అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు అందరు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ తీసుకొని మంచి మంచి వ్యూస్ కోసం మంచి మంచి తమ్నెల్స్ వేసి మంచి తమ్నెల్స్ వేసి బాగా ఫేమస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు చెప్పిన దానికి అసలు అందులో ఉన్నదానికి అసలు మీరు పెట్టేదానికి సంబంధం లేకుండా పెట్టినాయి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పొగుడుతున్నా ఎందుకంటే మీరు పల్స్ ఆడియన్స్ పల్స్ చూస్తున్నారు, అతి చూస్తున్నారు కాబట్టి. ఏంది అంతే, సినిమాని వేసుకోవద్దు భయ్య, సినిమా చూడాలి, సినిమాని చూసుకోవాలి, సినిమాని వేసుకోవాలి. ఏ గిట్లా మాట్లాడింది దేనికి? పనోళ్ళే మన పని దైవం. మంచి ఏమైతే పనోళ్ళైనా మనుషులు కదా ఏంటిది అంటే వాళ్ళు పని చేయరా? గంట సేపు పోయి జిమ్ లో వర్కౌట్ చేస్తాం, అదే పనోళ్ళు 3-4 ఇంట్లలో పని చేస్తారు. ఎవరికి? నెల 10,000 రూపాయలు. ఒకరోజు వచ్చిన 10,000కి 30 రోజులు ఇంత క్యాలిక్యులేషన్ మండే ఇచ్చేస్తా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నా. నువ్వు అంతా సిన్సియర్ గా అడుగుతా అంటే చెప్పన్నా. అవును, అది కూడా మళ్ళా నేను కావాలని చేసిన అనుకున్నారు, కావాలని చేసా. ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు, లాస్ట్ ఫోటో తీసుకుంటారా ముందే ఫోటోలు తీసుకుంటారా? లాస్ట్ మైక్ తీసేసి ఫోటో తీసుకుంటారు కదా. సేమ్ అదే మైక్ తీసి అక్కడ పెట్టేసిన ఇచ్చేసిన. మైక్ ఇచ్చేయంగానే మనోడు ఏం చేసిన అంటే నేను ఫొటోస్ కోసం ఒక చిన్న ఫోటోను ఒక వీడియోది స్లో మోషన్లో అన్న ఏదో సంథింగ్ ఏదో చెప్పిన ఫొటోస్ కోసం కట్ చేస్తే స్లిప్ అయి కింద పడ్డా. వీళ్ళందరూ మైక్ లేదంటే ఇంకా లాస్ట్ ఫోటో దిగడానికే కదా చేసింది. సో అట్లా నిజంగానే పడ్డా, కానీ నాకు స్విమ్మింగ్ వచ్చు, కానీ సముద్రం కదా కొంచెం భయపడ్డా. కానీ నేనేమన్నానంటే ఆ లుంగి ఊసిపోయింది. నేను అరే దియకర్రా లుంగి ఊసిపోయింది ముందే. అదేంది నేను బాక్సర్ వేసుకుంటే ఎప్పుడు నా దరిద్ర ఆ రోజు బాక్సర్ వేసుకుని షెడ్ వేసుకున్నా, మొత్తం అట్టడి వేసి పడేసింటాడు ఆడొకడు. నా ఫ్రెండ్స్ అక్కడ వరకు ఇట్లా క్రాప్ చేసేసి అరే ఏందిరా ఇది అని చెప్పి అట్లుండే పరిస్థితి. స్పందన ఏ మొత్తం తేడా మాట్లాడుతుంది ఏం బాగురా. అదే కదా. ఓకే, 100% అనుకో. చిన్నప్పుడే అనుకున్నా. డెఫినెట్లీ అది నా లక్ అనుకోవాలి. బిగ్ బాస్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పటికి ఎన్ని సీజన్స్ తీసుకున్నా నువ్వు, బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వాస్ నెక్స్ట్ లెవెల్. అంత టీఆర్పీ ఇంకా దీనికి రాలే. ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే ఆ టీఆర్పీ ఎట్లా వచ్చింది అందరికి తెలుసు. లైక్ చిరంజీవి సార్, నాగ్ సార్, ఆ ప్రెజెన్స్, అప్పుడు ఆ రోజు అందరినీ పొగడము, అందరినీ మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సో అదొకటి. బిర్యానీ రావడం, ఆ 10 lakhs చెక్ ఇవ్వడం, 10 lakhs మహబూబ్ గారిని చెక్ ఇవ్వడం, ఇదంతా ఒక నెక్స్ట్ లెవెల్ జరిగింది అంతా. సో ఆర్ఫనేజ్కి 10 lakhs నాకు సార్ ఇవ్వడం. సో నేను సూట్ కేసు ఇవన్నీ ఏంటంటే వచ్చినాయి కాబట్టి ఫినాలే వాస్ మై లక్ డే. ఎందుకంటే బయటికి రాగానే నెక్స్ట్ డే పటపటపటప్పుడు అందరు ఫోన్లు అది చిరంజీవి సార్ అదేంటి గెస్ట్ రోల్ చేస్తాను అనగానే ఈ కాల్స్ ఇమాజిన్ చేసుకొని ఈ ఓకే వదిలేస్తా అన్ని కాల్స్ వచ్చినాయి. అవును, ఇది రిలీజ్ కుంది కాబట్టి దీనికి చేసిన. నేను చేస్తా, నేను కంపల్సరీ నేను జనాల్లోకి వెళ్తా. నేను ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా అప్పటికి ఇంకా రిలీజ్ లేకపోయినా కూడా నేను దానికి ఎంత అప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా అట్లనే చేసిన. దీనికి ఏంటంటే నా అంతటి నేను చేసుకుంటూ ఉన్నా. లైక్ ప్రతి ఒక్కటి ఈ అమ్మనే నాకు నిన్న ఇంటర్వ్యూ ఎన్నిటికమ్మా 1కి అయిపోయింది నైట్. ఇందాక చెప్పినా కదా 4 వరకు మళ్ళీ బయట ధనుష్ మళ్ళీ డిస్కషన్ చేసుకొని యాంకర్ ధనుష్ మళ్ళీ అతను ఒక ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పేసి అది 4 అయింది. మళ్ళీ పొద్దున 8 అంటే డైలీ 15 days నుంచి నాకు అదే అవుతుంది. నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళిన. మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఏడపోయినా పూరాలో హీరోయిన్ రాలేదా అంటారు. అదొక అది ఆమె హీరోయిన్ కేరళలో షూటింగ్లో ఉంది. సో అందుకే అది ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. ఇక చూద్దాం ఎంతమంది థియేటర్స్ పోతే. మా టూర్ వేసినప్పుడు మాత్రం ఇంకా 2 years అయినా కూడా ఆ పేరు ఆ క్రేజ్ తగ్గలే. అందరు రిసీవ్ చేసుకుంటా అంటే మస్తు అనిపించింది నాకైతే. అది మాత్రం బ్లెస్డ్ ఆ విషయంలో నేను టూర్కి వెళ్ళినప్పుడు.
అన్న 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 ఏం లేదన్న, వీఆర్ హ్యావింగ్ రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్, హ్యావింగ్ నా మీద క్రష్ ఉంది అంతే. సో క్రష్ వరకే అంతే. లేదు నా సైడ్ నుంచి రెస్పెక్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ రెస్పెక్ట్ అంతే. అనుష్క శెట్టి గారి మీద అన్న నిజం, నేను కలిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రపోజ్ చేస్తాను. ఏగా కొట్టినా మంచి తిట్టినా మంచి పడతాం. సో బిగ్ బాస్ అనే పెద్ద ప్లాట్ఫామ్ నేను బయటకు వచ్చే వాళ్ళకి ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉందని చాలా మంది అంటారు. దాని మీద నేను ఆల్రెడీ 4 సినిమాలు చేస్తున్నా బ్రదర్. మిస్టర్ ప్రెగ్నెంట్ చేస్తాను, బుడ్గడ్ బలరాజ్ చేస్తాను, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ ఎల్లుడి చేస్తున్నా, ఇప్పుడు లక్కీ లక్ష్మణ్ రిలీజ్కి ఉంది. సో ఇన్ని చేస్తున్నా మీరు అన్ని ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ మీరు ఇప్పుడు చూసుకున్నా కూడా ఎవ్రీవన్ ఆర్ అప్రిషియేటింగ్ మీ, ఎవ్రీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్రిషియేటింగ్ మీ. ఒకవేళ నా సాంగ్స్ ట్రైలర్స్ అవన్నీ వచ్చినప్పుడు అన్ని నెగిటివ్ కమెంట్సే ఉండేవి ఒకవేళ హీరోగా సెట్ కాకపోతే. ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ మీ అండ్ యాక్సెప్టింగ్ మీ. అక్కడే నేను సగం సక్సెస్ అయినా పోయా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 సినిమాలు ఇంకా 3 సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయినా అక్కడే నేను. అండ్ మీరు స్టేజ్ మీద చూసుకుంటే నెగిటివ్ కామెంట్స్ గురించి మీరు కింద మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ కొని వచ్చాయి. సో ఇంకా సక్సెస్ అనేది అందుకోలేదు. ఇప్పుడే మీరేంటి ఇలా అంటే ఇప్పుడే అంటే సక్సెస్ వచ్చినప్పుడు అందుకోవాలా? చిన్న లాజిక్ చెప్తా. వై నాకు బేసికల్లీ ఇప్పుడు భయ్యా, ఇప్పుడు నిన్న ఎవడన్నా వచ్చి ఫలానా సో కొడక అని తిట్టిండు, ఎవడో అన్నోన్ పర్సన్ వచ్చి నేను అక్కడ నిలబడినోడు సడన్గా వచ్చి నేను ఒక బూతు తిట్టిండు. అయ్యో ప్లీజ్ అన్న అట్లా అనకన్నా, చాలా బాధేస్తుంది, మీకు అర్థం కావట్లేదు అంటావా? లేకపోతే రివర్స్ అవుతావా? ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? రియాక్ట్ అవుతాం కదా. అంటే నేను సెలబ్రిటీ అయితే నేను కామన్ మ్యాన్ ఉండద్దు కెమెరా ముందు, అంటే అక్కడ కూడా నటించాలి. మీరు ప్లీజ్ అనకండి దయచేసి అని చెప్పేసి అనాలి. నేను అన్నది పబ్లిక్ ని కాదు, మళ్ళా అలా అమ్మ నాన్నల్ని తిట్టే వాళ్ళని నన్ననండి ఏం కాదు, సినిమానండి ఏం కాదు, అమ్మా నాన్నల్ని తిడితే అది కరెక్ట్ కాదు అని చెప్పే కమెంట్స్ తక్కువనే వస్తాయి. ఆ కమెంట్స్ తక్కువ కూడా నేను తీసుకోలేకపోతున్నా, ఆ నెగిటివ్ కమెంట్స్. సో నేను ఈవెన్ చెప్పిన తర్వాత కూడా పెట్టారు చూడు, చాలా మంది ఫేస్ చేస్తారు, బట్ ఎవరు చెప్పారు ఎవరు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకు సెలబ్రిటీ అయిపోయినా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నటించాలి, నిజ జీవితంలో కూడా నటించాలి. ఇక్కడ ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నేను కుల్లంకులా మాట్లాడేటప్పుడు నేను ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాలి పొలిటీషియన్ లాగా. నాకు అది రాదు, నాకు బేసిక్ ప్రిపేర్ అయ్యి రాను. నేను స్టేజ్ మీద ఇంత కూడా నేను సినిమా గురించి మాట్లాడలేదు, మీరు గమనించారో లేదో. సినిమా గురించి జస్ట్ అందరూ టెక్నీషియన్స్ గురించి సినిమా చూడండి అని అంతేగాని వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై పర్సనల్ లైఫ్ అనేది మాత్రమే షేర్ చేసుకున్నా. ఎందుకు తెలుసా అంటే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే నాన్న ఇప్పుడే ఎదుగుతున్నావు, నువ్వు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు అది అంటే నాకు ఒకటి అర్థం కాదు. అంటే నేను కామన్ మ్యాన్గా బిహేవ్ చేయాలా లేకపోతే సెలబ్రిటీ అని చెప్పేసి ఎవరు ఏమనకండి ఇగ్నోర్ దాట్ ఓకే అని చెప్పి లోపల బాధ పెట్టుకొని అట్లనే ఉంచుకోవాలా, అది అర్థమైతలేదు. అంటే నేను ఆడియన్స్తో షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదు. నీకు అర్థమైందా? ఆడియన్స్తో షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదు. అరే నన్ను తిడుతున్నారు కదా వాళ్ళని, నేను కూడా అన్నా నా కొడుకెళ్ళారని చెప్పి నేను కూడా తిట్టినా. అది ఎందుకు తిట్టినా అంటే వాళ్ళకి తెలియాలి బాధ, ఇప్పుడు ఆ రియాక్ట్ అవ్వాలి. ఇంకా దానికంటే బూతులు తిడతాం మన రియల్ లైఫ్ లో, అవునా కాదా? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఘోరంగా తిడతారు. సో పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారు కదా. అబ్బా సో ఆ విషయం అంటే నేను ఇండియా గ్లిట్స్ దాంట్లో వీడియోస్ అన్నీ వచ్చినాయి డార్లింగ్, వీడియోస్ అన్నీ వచ్చినాయి. చిరంజీవి సార్ వాల్తేరు వీరయ్య ప్రమోషన్ వీడియోస్ పెట్టారు, మళ్ళీ తర్వాత ఇంకొకరు కొంతమంది మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు, ఇంకేదేదో ఉన్నాయి అలా వీడియోస్. అన్నిటికీ 35K 30K 20K 8K 10K అట్లున్నాయి. నాదే ఒక వీడియో నా సక్సెస్ వెనకాల మా నాన్న కారణం అని చెప్పేసి అనేదానికి 535 వ్యూస్. అదే నేను అరే తరిమి కొడతారు నా కొడకల్లారా అన్నందుకు అక్కడ రాసి పెట్టినందుకు ఇప్పుడు నీ లాంగ్వేజ్ గుద్దురా అది. సో వాళ్ళందరూ ఏంటంటే బేసికల్లీ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఒక సినిమాలో నటించి ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు. అండ్ నేను చూసిన ఒక్కొక్క స్పెల్లింగ్ కూడా వస్తలేదు, డూకి బో అని పెడతా ఉన్నాడు ఆడు, మరి ఇటు తిప్పి రాస్తా ఉన్నాడు, ఇంకోడేమో ఏదో రాస్తాడు స్పెల్లింగ్ రాదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట.
సో ఇది కూడా మళ్ళీ చూడు, ఇప్పుడు ఇట్లా మాట్లాడద్దు. నేనేమో అయ్యో పర్లేదు ఆ కామెంట్స్ గురించి వదిలే. ఒకవేళ నేను నటించాలనుకుంటే నేను కామన్ మ్యాన్ గా కానీ నా సెలబ్రిటీగా నటించాలి ఇట్లా మాట్లాడేటోండి. ఎట్లా తెలుసా? ఐ షో యూ దట్. అది ఆ వర్షన్ కూడా. క్వశ్చన్ అడుగు సేమ్, మళ్ళీ క్వశ్చన్ అడుగు సేమ్. నేను సెలబ్రిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీలో ఒకనిగా సెలబ్రిటీ ఇప్పుడు నేను. ఓకేనా? చెప్పు. ఇట్స్ ఓకే బ్రో, చేసేవాళ్ళు చేస్తారు, మనం ఇగ్నోర్ చేయాలి. సో అవి పట్టించుకుంటే ఎలా బ్రో? ముందు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. అయ్యో కోపం రాదండి. అంటే కోపం దేనికండి? ఇప్పుడు మనం సినిమాలు చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం, కోపం దేనికి? మనం ఎందుకంటే బీయింగ్ ఏ సెలబ్రిటీ ఐ హ్యావ్ టు యూనో చాలా ఇదిగా ఉండాలి. అది నా బొంగు అవి రావు మనకు, నాకు రాదు అట్లా. వేసినా ఎత్తారు, వేయకండి, వేసినా ఎత్తారు. అదే ఘోరంగా ఉన్నారు. నువ్వు వేసేటట్టున్నావు. నీ ఐడియా ఏం ఇండైరెక్ట్ పంచి కొట్టాడు చూడు. అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ ఫస్ట్ రిలీజ్ కావాలి, తర్వాత లక్కీ లక్ష్మణ్ అనేది లేటర్ రిలీజ్ అవ్వాలి. బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్, బిఫోర్ అంతా రియల్ ఎస్టేట్ దందాల మీద ప్రొడ్యూసర్ డైరెక్టర్. అవును, దందాలు ఏంది భయ? దందాలు ఏంది? దందా మీద ఓకే 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 డన్. అవన్నీ వర్క్ చేస్తారు డైరెక్టర్ కాబట్టి, డెబ్యూ ఫిలిం కాబట్టి మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు? అంటే నేను అప్పటికి 3 మూవీస్ ఒప్పుకున్నా. సో 4th మూవీ ఒప్పుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళలేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్స్ కదా, కొత్త డైరెక్టర్ కదా, రిస్క్ ఎందుకు? మనం ఆల్రెడీ 3 సినిమాలు మన చేతిలో, ఎందుకు ఇప్పుడు వెల్ ప్రొడక్షన్ అంతా వెళ్దాము. సో ఆల్రెడీ నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పుడు కొన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్తో చేసినా కదా, కొత్త వాళ్ళతో వెళ్తే రిస్క్ ఏమో అని చెప్పేసి అనిపించింది. బట్ సడన్గా రాజారావేంద్ర గారు ఫోన్ చేసి ఒకసారి విను కథ, వెళ్ళి పిలుస్తున్నారు కదా అది అంటే సరే అని చెప్పేసి వెళ్ళి కథ విన్నా. ఫస్ట్ కథ వినే ముందు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. డైరెక్టర్ ఏమో హస్బెండ్, వైఫ్ ఏమో ప్రొడ్యూసర్, హరిత అండ్ అభి గారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిసింది నాకు. తెలియగానే ఫస్ట్ నా బ్రెయిన్లో వచ్చింది ఏంటిదంటే, స్వార్థంగా ఆలోచించింది ఏంటంటే, ఓకే వీళ్ళు సినిమాను మాత్రం 100% రిలీజ్ చేస్తారు, ఎందుకంటే వైఫే ప్రొడ్యూసర్. సో హస్బెండ్ని కొంచెం యూనో ముందుకు తీసుకెళ్ళాలి, కొంచెం పుష్ చేయాలి అని చెప్పి బాగా ప్రయత్నిస్తుంది. ఓకే, సో వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్, కోఆర్డినేషన్ అండ్ అట్ ది సేమ్ టైం రిలీజ్ చేసే కెపాసిటీ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పి నేను తెలుసుకున్నా. ఆ చిన్న లాజిక్ పెట్టుకుని నెక్స్ట్ దాని తర్వాత స్టోరీ విన్నా. నాకేంటంటే ఆ టైంలో ఓకే పడుతున్నాయి, ఫ్యామిలీ పడుతుంది, స్క్రిప్ట్ బూట్కట్ బాలరాజు పడ్డది, ఒక మాస్ లవ్ స్టోరీ అది పడ్డది, ఏదైనా క్యూట్ ఒకటి కంప్లీట్ క్యూట్ స్టోరీ కావాలి చిన్నగా, నాకు లిమిటెడ్ బట్ నా మీద 10-15 కోట్లు ఎట్లా పెట్టారు, కొంచెం 4 కోట్ల మంచి సినిమా ఏదైనా కావాలి అనే ఉద్దేశంతో ఉండే ఆ టైంలో ఈ స్క్రిప్ట్ వచ్చింది అనమాట. మన రియల్ లైఫ్లో ఎంతమంది ఇక్కడ చిన్నప్పుడు లూజ్ సాక్స్లు వేసుకున్నారు రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని? సో అది గట్టి చెట్టుని ఎవరెవరు అడుగుతాం. అది సో ఇవన్నీ ఉంటాయి అనమాట. అది సో ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. సో అట్లా అన్ని మిక్స్డ్ అప్ ఎమోషన్స్ అనమాట. క్యూట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ విత్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్ తోని. సో అట్లా స్టోరీ నచ్చి ఒప్పుకోవడం జరిగింది. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ ఎందుకు డిలే అయిందంటే 2 types ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు ఇక్కడ. ఒకరేందంటే డైరెక్ట్ ఓన్ రిలీజ్కి వెళ్ళిపోతారు, ఒకరేందంటే బిఫోర్ బిజినెస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. నాది ఫస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. నా మీద మార్కెట్ అనేది రిలీజ్ చేస్తే కానీ లేకపోతే ట్రైలర్ టీజర్ వస్తే కానీ తెలియదు ప్రజలకి. అప్పటికి సాంగ్స్ కథ వేరుంటే సాంగ్ వచ్చింది, మాస్ లుక్లో కథ వేరుంటే సాంగ్, ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్ సడన్గా అందరు షాక్ అయిపోయారు రిలీజ్ చేసినప్పుడు. ఆ టైంలో మంచి రెస్పాన్సే వస్తున్నాయి. ఆ టైంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేది, టక్కన్ సినిమా రిలీజ్ చేసేది ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనమాట. ఇది ప్రాక్టికల్, అవునా కాదు? యాజ్ అన్ ఆడియన్స్ గా మీరు చెప్పండి, మీకు మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లో కూడా చేశారు. అప్పుడు ప్రాక్టికల్ గా మీ ఒపీనియన్ ఏముండే అప్పుడు కదా? సో ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే, ఆ టైంలో రిలీజ్ చేసి ఉంటే వేరే ఉండేది. సో సడన్ గా 2 years అయిపోయింది. నాకు 2 years అయినా కూడా నాకు ఇంకా సినిమాలు రిలీజ్ అయితే ఆయన వాళ్ళే రావాలి ఫస్ట్, ఎందుకంటే ఈ 3 సినిమాలు ఈ ఇయర్ స్టార్ట్ అయినాయి, దానికి 1 year కేటాయించిన నేను. సో అది చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. సో బిఫోర్ బిజినెస్ అయిపోవాలి అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు దాన్ని డిలే చేయడం, అంటే థియేటర్కే రిలీజ్ కానీ ఓటీటీ ఎట్లా ఉంటాయని 21 days 25 days కి ఓటీటీలు వేస్తారనమాట. వాళ్ళు రిలీజ్ డేట్ వాళ్ళు చెప్తారు.
వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది ఏదో సంథింగ్ ఏదో. సో దానివల్ల వాళ్ళ వల్ల వీళ్ళు డిలే అవుతారు, వీళ్ళ వల్ల నా డైరెక్టర్ది, నాది, హీరోయిన్ది, టెక్నీషియన్స్ అందరిది ఆగి ఉన్నది అనమాట, డిలే అవుతుంది. సో అది యాక్చువల్లీ బిగ్ బాస్ కి వెళ్ళి మీకు ఫేమ్ వచ్చింది, దానికి ముందు 10 years మీరు పోరాడారు ఈ ఇండస్ట్రీలో నిలబడడానికి. ఏ రోజు కూడా ఆగిపోవాలి ఇక వద్దు అని అనిపించింది. ముందుకు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పటి వరకు? ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇన్స్పిరేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ధైర్యం మా డాడీ అన్నాడు. ఆయన ఏమన్నారంటే లైక్ నీకు నీ మీద నమ్మకం ఉందా, చేయగలుగుతావు అంటే డెఫినెట్లీ. డిక్కీ కింద మనకు అప్పటికి 29 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 31, 31 నేను అది అందరు 90 అంతే ఇప్పుడు 31. ఇంకో 1-2 years లో చేసుకుంటా, 1-2 years లో చేసుకుంటా. ఫాదర్ నాకు ధైర్యం ఇచ్చిండు. ఇన్స్పిరేషన్ అనేది నేను చిన్నప్పటి నుంచి నేనేంటంటే నా మీద నేనే మోటివేట్ చేసుకునేవాడిని, వస్తుంది ఏదో రోజు టైం వస్తుంది. మధ్యలో సీరియల్స్ అండ్ ఆల్ అవన్నీ లైక్ యూనో దీని గురించి ఫైనాన్షియల్ స్టేటస్ కోసం నేను సీరియల్స్ అవి చేయడం, బట్ మెయిన్ టార్గెట్ సినిమానే ఉండే. బిగ్ బాస్ ద్వారా పేరు వచ్చింది, ఇట్లా ఇది అయిపోయింది అనమాట. అదే హాయ్ అమ్మా. నేనైతే లక్కీ లక్ష్మి గురించి అడగను, నైట్ ఎంత అయిపోయింది అది ఇంత గెలిదాను బ్రో అన్నదిరా బాబు. అదే అదే ఎందుకన్నారు చెప్పమ్మా. అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేను అడుగుతాను, నేను నైట్ నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని, మీరేమో నిద్ర లేదంటున్నారు, ప్రమోషన్స్ కి వెళ్తున్నా అన్నారు. స్మార్ట్ ఉండడానికి రీజన్ ఏంటి? టైర్డ్ ఫేస్ లేకుండా? ఎందుకంటే మా మమ్మీ డాడీ స్మార్ట్గా ఉంటారు కాబట్టి నేను ఇట్లా ఉన్నమాట. వాళ్ళు బాగున్నారు కానీ ఇట్లున్నా, వాళ్ళు హెల్దీగా నన్ను చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇట్లా ఉన్నా. ఇంకొకటి మటన్ బిర్యానీ మీరు బిగ్ బాస్ నుంచి అంటున్నారు, మరి మాకు కూడా ఏమైనా? డెఫినెట్లీ నేను ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ అందరికి నేనే వండి పెడతా, నేనే మొత్తం అందరు గుర్తి నాకు ఈ గుర్తి కెమెరా ముందు చెప్తాను, చేద్దాం. లేదు ఓన్లీ 1 hour చేస్తాను, 1.5 hour చేస్తా. ఎక్కువ హెవీ వర్కౌట్ చేయ, నేను హెవీ వర్కౌట్ చేయ. నాకు ఫ్రమ్ లాస్ట్ 6-7 years నుంచి అది ఒకటే వెయిట్. నువ్వు ఏం చెప్పినా లాస్ట్ 6-7 hours కొట్టేస్తావా నువ్వు? అందుకే నీ ఎంత చేసినా పర్ఫార్మెన్స్ చేస్తే పైసలు ఇయ్యరావు. ఓకే అది పక్కన పెట్టు. డైలీ 1.5 hour చేస్తా వర్కౌట్, కానీ ఈ 15-20 days నుంచి అయితే లేదు ఈ ప్రమోషన్స్. అది బ్రేక్ తీసుకుంటా, 100% తీసుకుంటా. 2 months కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఆ 2 months లో ఇంకొక 2 సినిమాలు రిలీజ్ చేసేటట్టున్నాను. మాల్ రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఆర్గానిక్ మామ రెడీగా ఉంది, నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ రెడీగా ఉంది. ఐఎమ్ వినయ్ ఫ్రమ్ వన్ స్టార్. సో మీరు ఫస్ట్ చెప్పినట్టు 10-15 కోట్లు నా మీద పెట్టలేరు అని మీరు అన్నారు. అవును. సో ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ హీరో వచ్చినప్పుడు సో వాళ్ళ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టరు. బట్ ఈ రోజుల్లో ఆడియన్స్ ఎలా మారిపోయారంటే కంటెంట్ ఎక్కువ చూసుకుంటున్నారు. అవును కదా బ్రో? సో ఫస్ట్ మీ 3-4 ఫిల్మ్స్ అనేవి చాలా బేసిక్ గా ఉంటాయి అండ్ అవే మనకు పునాది అవుతాయి. సో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు యాజ్ స్టోరీ తీసుకున్నప్పుడు, లేకపోతే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలి, నాకు కూడా ఎక్కువ బడ్జెట్ ఉంటే నేను ఇంకా మంచిగా కమర్షియల్ చేయగలను అన్నప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఒక్కటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఇదే ఈ రోజు నాకు లక్కీ లక్ష్మణ్ బిఫోర్ ఇంకా బిజినెస్ అవ్వలేదంటే కారణం ఏంటిది? నేను ఇంకా థియేటర్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ అందరికి తెలిసేది ఏంటంటే 4 పోస్టర్స్ కనిపిస్తాయి, తర్వాత ఒక ట్రైలర్ టీజర్ చూస్తాం, సరే పాజిటివ్ టాక్ వస్తే చూద్దాంలే. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా బ్రో, మీ అందరికి తెలిసిందే, ఆడియన్స్ తెలియదు ఇది. ఇప్పుడు పెద్ద హీరో ఉన్నారనుకోండి, ఫస్ట్ డే ఓపెనింగ్స్ వస్తాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చినప్పుడు దాన్ని బట్టి టాక్ బాగాలేకపోతే వెళ్ళరు. ఇప్పుడు కొత్త హీరో ఉన్నాడు అనుకో, టాక్ బాగా వస్తే వెళ్దాంలే అని చెప్పేసాడు. కానీ మీరు అప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతారు, అన్న మరి అట్లా అంటే కాంతారా తర్వాత, లేకపోతే మన లవ్ టుడే, లేకపోతే ఇంకా కార్తికేయుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, మన నిఖిల్ ఆల్రెడీ చేశాడు కాబట్టి కొత్త హీరోస్ గురించి చెప్తున్నా. సో కాంతారా కానీ, లవ్ టుడే కానీ, లేకపోతే మన ఏమంటారు నవీన్ పోలిశెట్టి ఫస్ట్ వచ్చినాయి, జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి. సో ఇదంతా ఏంటంటే బేసికల్లీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా ఓన్ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు ఇలాగే సేమ్. సో ఆ టైంలో మనడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యే సినిమాలు చేసుకుంటూ వచ్చిండు అనమాట. సో ఇవన్నీ డీజేడ్లు ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్గా చెప్తారు, కంటెంట్ ఉంది కాదని కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 సినిమాలు ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు కానీ, లేకపోతే మీకు కాంతారా కానీ, లేకపోతే లవ్ టుడే, కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది, అందరు ఆదరించారు, దట్స్ ఓకే.
బట్ దాని వెనకాల ఏంటంటే బేసికల్లీ వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ మూవీస్ చేసి థియేటర్ వరకు తీసుకెళ్ళి సక్సెస్ చేసి మళ్ళీ సినిమా చేసిన వాళ్ళు కొత్త హీరోస్, బట్ ప్రొడ్యూసర్స్ కొత్తలు కాదు. ఇది గమనించాలి మీరు. బట్ ఇక్కడ నేను చేసేటప్పుడు కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో, కొత్తలే. నేను ఒక రకంగా సినిమాకి కొత్త. సోయల్ అంటే అందరికి తెలుసు, బిగ్ బాస్ ఫేమ్ వేరు, సినిమా ఫేమ్ వేరు, సినిమా మార్కెట్ వేరు, బిగ్ బాస్ మార్కెట్ వేరు. సో ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళల్లో నాకు తెలిసి 25-30% వెళ్ళినా నా సినిమా హిట్ అయిపోతుంది. నేను నాకు ఓట్స్ వేసిన ఒక 25-30% వాళ్ళు వెళ్ళినా కూడా నా సినిమా హిట్ అయిపోతుంది. నాకు అంత వస్తే చాలు అనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. నేను ఎక్కువ ఊహించుకుంటలేను. నేను నాకు అంత వచ్చినా చాలు అనే ఉద్దేశంతో ఉన్నా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే క్యాల్కులేషన్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఇది బిఫోర్ బిజినెస్ అవ్వక ముందే దే ఆర్ రిలీజింగ్ ద మూవీ. ఓన్ రిలీజ్ ఈజీగా 1,30,00,000 ఖర్చు అవుతుంది. 1,30,00,000 1,50,00,000 ఖర్చు అవుతుంది. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. చాలా మంది చేయరు అట్లా, ఎందుకంటే బిఫోరే బిజినెస్ అయిపోతే ఆ అమౌంట్తో రిలీజ్ చేద్దాం అనుకుంటారు. అది సోహెల్ బ్రో, యాక్చువల్లీ ఇందాక మన టీం వాళ్ళు అన్నట్లు బిగ్ బాస్కి వెళ్ళి ఎవరైతే హిట్ అయ్యారో, అది సక్సెస్ అయ్యారంటే మీరే గుర్తొస్తారు ఎవరికైనా సరే మాక్సిమం. సో 3 movies ఎట్ ఏ టైం ఎట్లా మేనేజ్ చేశారు? 1 yearలోనే చేశారని చెప్పి అన్నారు కదా. అవును. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు? 2 movies అంటే నాకు రాజారవీంద్ర మేనేజర్ రాజారవీంద్ర గారు డేట్స్ కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేసి ఆ 3 movies షూట్స్ హ్యాండిల్ చేసేలాగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 4 months వరకు నేను కంటిన్యూ షూట్లోనే ఉండే. నేను 4 months వరకు అసలు గ్యాప్ లేదు. ఓన్లీ సండేస్ తప్ప, మధ్యలో 2 days తప్ప నాకు ఏ రోజు నాకు గ్యాప్ లేదు. కంటిన్యూ కొడుతూనే ఉన్నా. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ ఎల్లుడు ప్లస్ మన లక్కీ లక్ష్మణ్, ఇంకోటి బూట్కడ్ బాలరాజు, ఈ 3. హాయ్ బ్రో, కళ్యాణ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా సీరియస్ క్వశ్చన్. బిగ్ బాస్ సరే ఓకే, ఇప్పుడు అనిపించిందా మధ్యలో కొడతాడు ఎట్లా అనిపిస్తాడు? నేను ఇందాక సీరియస్ గానే కొట్టినా అన్న. ఓకే అన్న, డన్. చెప్పండి అన్న. బిగ్ బాస్ ఎన్ని సీజన్ చూసుకున్నా, మీరు వెళ్ళిన సీజన్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో వెరీ ఫ్యూలో టాప్ 2 టాప్ 3 అనుకుంటే కూడా యు ఆర్ ద మోస్ట్ రికగ్నైజబుల్ పర్సనాలిటీ అనుకోవచ్చు. 110% అందులో డౌట్ లేదు. బట్ మీరు సీజన్ 6 గురించి రీసెంట్ గా మాట్లాడినప్పుడు అంటే యూ సెడ్ అంత అనిపించలేదు నాకు, కంప్లీట్ చేయలే ఇంకా అంటే దట్స్ ట్రూ అయ్యి ఉండొచ్చు కాదు. అంటే వాట్ మేడ్ యూ సే దట్? అండ్ అది క్వశ్చన్ నెంబర్ 1. అండ్ రీసెంట్గా హీరోయిన్స్ పరంగా వేరే పరంగా చూసుకుంటే ప్రతి దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని యూజువల్లీ దే ట్రై టు క్యాప్చర్ దెమ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, ప్రతి ఒక్కడు వెళ్ళైతే సినిమా చూడాలి అంటే లిటరలీ అంతమంది మిలియన్స్ ఉన్నాడు వెళ్ళి సినిమా చూస్తే 10 లక్షల మంది నా దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 1 million నియర్లీ 1 million దాకా ఉన్నారు. 993 ఉంది నా దాంట్లో. ఓకే, అంతమందిలో నేను ఒక కమెంట్లు చూస్తే గట్టి కొడితే పుసుక్కున్న 200 మంది 200 300 ఉంటాయి. లైక్స్ ఏమో ఒక 1,00,000 70,000 60,000 కొన్ని 40,000 30,000 కదా. మరి అది బేస్ చేసుకొని హీరోయిన్ తీసుకోవడం కావచ్చు, హీరోని తీసుకోవడం కావచ్చు, క్యారెక్టర్ తీసుకోవడం కావచ్చు, ఎంతవరకు ట్రూ? ఏ రోజు నేనైతే ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మాయిని తీసుకోండి అది అని అనుకోలేదు. ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ చాలా మందికి ఎప్పుడు ఉంటారంటే అంటే ఎక్కువగా ఉండేది అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు గ్లామర్గా ఉండి మంచిగా ఏదైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ రీల్స్ చేయడం, రీల్స్ ఎప్పుడు పర్ఫార్మెన్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ థింగ్. ఓకే, అదొకటి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదో అడిగారు కదా మీరు, ఏంటి? సీజన్ 6 గురించి నేను అనలైజ్ చేసిన నేను కామన్, నేను ఇందాక అదే చెప్తున్నా. నేను అదే ఇప్పుడు నార్మల్గా దోస్తులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం మనం మస్తు అరే సీజన్ 6 అంతగా లేదు కదరా అని చెప్పేసి అనుకుంటాం. అదే నేను మాట్లాడేసరికి అదేంటంటే అందరికి ఎందుకు అట్లా అన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అదే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కామన్ మ్యాన్ అండ్ ఇది ఇప్పుడు సెలబ్రిటీ. అదే మేము అరే నేను అదే చెప్పబోతున్నాను మీ అందరికీ, మీ అందరి ద్వారా నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ. మేము అట్లనే ఇక్కడ కూడా యాక్ట్ చేయాలి అంటే ఇక్కడ కూడా అంటే మాట్లాడేటప్పుడు ప్రతి కెమెరా ముందు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే బయట ఎవరైనా కలిసినా కూడా లోపల ఇది పెట్టుకొని కూడా పర్లేదు అది ఇది అని చెప్పేసి అనేటప్పుడు అట్లా ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా అలాంటి వాడినైతే నేను కాదు. నేను అట్లా చేయలేను కూడా లైఫ్లో కూడా, నాకు తెలిసి నేను అట్లా ఉండలేను. సరే అట్లా ఉంటే నువ్వు బాగుపడవరా నువ్వు ఎదగవు అన్నా కూడా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఏనో కావాలంటే ఏనో ఇక్కడనే సినిమా ఏదో చిన్న క్యారెక్టర్లు వేసుకుంటా బతుకుదా, కానీ నేను నా లెక్కుంటా నా క్యారెక్టర్ మాత్రం చంపుకొని నేను బతక. ఎందుకు 6 వర్కౌట్ అవ్వలేదని మీ అనాలిసిస్ ప్రకారం, మీ ఒపీనియన్? అది మనకు తెలియదు బ్రో. నేను అదే చెప్పిన, అందుకే నేను కామన్ మ్యాన్ అందరి దగ్గర నుంచి నేను విన్నది నేను అది చెప్పిన. అది ఈవెన్ ఇక్కడ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ నోస్ దట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు ఎందుకు అనేది మనం ఏం చెప్పలేం. నేను చూడలేదు, చూసిన వాళ్ళు రీజన్ చెప్పొచ్చు. నేను చూడలేదు కాబట్టి నేను రీజన్ చెప్పలేను. నేను విన్నది నేను చెప్పిన.
ఆయన అది ఇందాక అడిగా కదా అదే క్వశ్చన్కి రిపీటెడ్గా నేను ఒక కామెంట్ విన్నాను, అది నాకు బాగా నచ్చింది, అది నీతో షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ సోహెల్ బ్రోకి ఎందుకు ఇంత అదే కామెంట్ వచ్చింది, సో దాని కింద ఒక బ్రో పెట్టారు, సోహెల్ బ్రో కంపేరింగ్ పవన్ కళ్యాణ్. సో ఎందుకంటే ఆయన కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇవ్వాలో అలా ఇచ్చేస్తారు. సో కోపం వస్తే కోపమే చూపించుకుంటారు, ప్రేమ అయితే ప్రేమే చూపించుకుంటారు. సో పవన్ కళ్యాణ్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అన్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆ కామెంట్ మీరు విన్నారు? ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఆయన అంత గొప్పవాడిని అయితే కాదు, అది వేరే విషయం. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడు కూడా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంత టైర్డ్ అయిపోతున్నావు, ఇంత హ్యాండిల్ చేస్తున్నావు, 4 సినిమాలు చేస్తున్నావు, ప్రమోషన్కి ఇంత టైర్డ్ అయిపోతున్నావు అని. ఆయన ఏపీలో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే తిరిగినప్పుడు మొత్తం పాలిటిక్స్లో తిరుగుకుంటూ ఇటు సినిమాలను హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ, ఎందుకంటే ఆయనకు సీట్లు తక్కువ వచ్చినా కూడా స్టిల్ హీఈస్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ పూర్ పీపుల్. కొంత ఫైనాన్షియల్లీ మన రైతులకి వాళ్ళ వీళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆయనకి అవసరం లేదు, ఆయన ఒకవేళ కావాలనుకుంటే లీడర్ అయిపోయిన తర్వాత చేయొచ్చు, బట్ బిఫోర్ దట్ ఓన్లీ హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న దాంట్లో నేను ఏదైతే చేస్తున్నానో సో హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో ఎక్స్పెక్ట్ పెట్టుకొని వీఆర్ నాట్ డూయింగ్ దట్. అండ్ మీకు ఒక విషయం తెలియదు, ఇది అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను విన్నది ఏంటంటే ఆయన పాలిటిక్స్కి రాకముందే హీ డిడ్ సో మెనీ థింగ్స్, చాలా చాలా చేశారు. అది ఎవరు తెలియదు, ఇది ఫ్యాక్ట్. ఇది మేము అందరూ అనుకుంటాం అదే పాలిటిక్స్ వచ్చినప్పుడే ఈజ్ డూయింగ్ దిస్ ఆల్ అంటే, పాలిటిక్స్ వచ్చినప్పుడు కొంచెం పవర్ పెరిగింది, అమౌంట్ ఎక్కువ, కొంచెం మార్కెట్ అమౌంట్ అదంతా ఎక్కువసరికి అది ఎక్కువ చారిటీ ఇస్తున్నారు. కానీ ఫస్ట్ నుంచే హీ వాజ్ గివింగ్ అనమాట. అది చాలా చేశారు. అది ఆయన రవి ఫిల్మ్ జల్సా నుంచి. సో మీకు ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ గురించి సీజన్ 4లో మేము చూసాము, అఖిల్ గారితో మీకున్న ర్యాపో. బట్ బయటకు వచ్చిన తర్వాత అఖిల్తో అంత ఎక్కువ అటాచ్మెంట్తో మాకు ఎక్కడ అంటే రీసెంట్ డేస్లో కనిపించింది లేదు. సో రీజన్ ఏమన్నా? అఖిల్తో నాకు అటాచ్మెంట్ లేకపోతే అఖిల్ నాతో టీజర్ లాంచ్కి వచ్చేటోడు కాదు, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది బీబీ జోడీ చేస్తున్నారు, అందులో ప్రాక్టీస్లో ఉన్నారు అందరూ. సో వాళ్ళ కెరీర్ కూడా ఇంపార్టెంట్, వాళ్ళు అట్లా ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి రాలేకపోయాడు. అఖిల్ ఏంటంటే అక్కడెక్కడో ఉంటాడు మనోడు, అదేంది మన కోంపల్లి సైడ్ ఈసీఎల్ దగ్గర అటెటో ఉంటాడు. నాది మణికొండ, జమ్మూ కాశ్మీర్ అయితే కన్యాకుమారి అట్లా. సో మొత్తం తిరుక్కుంటూ రావాలి. మహబూబ్ గారు ఈ ఏరియాలో హారిక, అవినాష్ వీళ్ళందరూ ఈ ఏరియాలో ఉంటారు కాబట్టి మేము కలుస్తుంటాం రెగ్యులర్గా. మనోడు ఏంటంటే ఆల్రెడీ షోస్ చేస్తున్నాడు, బిజీ, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని నాకు కుదరట్లేదు, అంతేగాని ఎప్పుడు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అట్లా ఎప్పుడు డిస్టెన్స్ రాలే అఖిల్కి నాకు. అండ్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మూవీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇరగదీసిండు. చెప్పినా కదా, క్యూట్ సినిమాకి క్యూట్ మ్యూజిక్ ఇచ్చిండు. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఒక్కటే వర్డ్లో చెప్పాలంటే ఈ సినిమా క్యూట్ సినిమా అంతే. సోహెల్, మీరు చూస్తే కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఉంటారు, రొమాంటిక్ సీన్లను ఎట్లా డీల్ చేస్తారు? ఓకే, అంటే నేనేందంటే బేసికలీ అన్న, నాకు ఇక రొమాన్స్ సీన్ ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే, మనకు పాస్ట్లో గర్ల్ ఫ్రెండ్ లేకుండేనా, ఇక పంచాయతీలు లేకుండేనా, అది వేరే విషయం. రొమాంటిక్ సీన్ని హ్యాండిల్ చేయడం అని నాకేం అనిపించలే. అంటే కెమెరా ముందు అలా ఏముండదు, ఇక చేసేయడమే అది. బట్ నేనేందంటే దీనికి దూరంగా ఉంటా, లిప్ లాక్స్కి, ఎక్కువ ఓవర్ సీన్స్కి, దానికి నేను దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయి ఉన్నా. నేను చేయను నేను ఆ సబ్జెక్ట్, ఎందుకంటే ఆ సీన్ ఉంటేనే హిట్ అయితే అంటే నేను చేయ. ఏంటిది హీరోయిన్ ఎందుకు డిమాండ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ క్వశ్చన్. హీరోయిన్ డిమాండ్ చేయదు, ఆయన లైఫ్ లో చాలా మంది డిమాండ్ చేస్తారేమో. సోహెల్, ఈ సినిమాకి కంటెంట్ లక్కీనా, మీ కట్అవుట్ లక్కీనా? కంటెంట్ లక్కీ అన్న, కంటెంట్ లక్కీ. టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ లక్కీ, మా టెక్నీషియన్స్ లక్కీ. అనూప్ రూబెన్స్ గారు, ఆండ్రూ గారు అండ్ ప్రవీణ్ పుడి గారు, వీళ్ళు లక్కీ అనమాట మాకు. లక్కీ లక్ష్మణ్, లక్కీ సోహెల్ లో ఏదైనా లక్కీయెస్ట్ మూమెంట్ ఉందా? అంటే వా ఇదిరా లక్ అంటే అనే మూమెంట్ ఏదైనా ఉందా నీ లైఫ్ లోనా? బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే అంతే, అదే లక్. ఇంకా ఆ లక్ ఎవరికి రాలే ఇంతవరకు, ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎవరు రాలే. నాకు లక్ వచ్చింది, ఐఎమ్ బ్లెస్డ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇంతమంది నా పేరు మాట్లాడుతున్నారు, ఓన్లీ నాకు సార్ అని చిరంజీవి సార్ వల్లనే. అండ్ ఇప్పుడు మీకు
చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా అండ్ వాళ్ళు చాలా డిఫరెంట్ ఫేక్ అకౌంట్స్ నుంచి చేస్తారు. సోహెల్ వాళ్ళు ఏం చేస్తారులే ఫేక్ అకౌంట్ కదా అంటారు, వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటారు? మొన్న ఇచ్చినా కదా అట్లనే ఇస్తా, ఇంకా అంతకుమించి ఏమి ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకరి ఇల్లు ఒక అడ్రస్ కనుక్కున్నా, అందులో ఒక ఇద్దరిని ఈ కొంచెం ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టి వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టి, అమ్మ నీ కొడుకుకి నీ మీద ఉందా రెస్పెక్ట్ ఉంటే ఇట్లా మాట్లాడు, ఇట్లా పెడుతున్నాడమ్మా పబ్లిక్ లా, అది ఇది అని అమ్మ నాన్నని కూర్చోబెట్టి మాట్లాడి ఒక వీడియో తీస్తా. వీడియో తీసి చేస్తా. భయపడే అవసరం, నాకు భయపడాల్సిన అవసరం. నేను ఇంటికి వెళ్ళి నేను రెస్పెక్ట్ గా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తోనే మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడా. చూడండి అంటే ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళ పేరెంట్స్ అంటే. నేను ఒక్కటే అన్నా, నేను అందులో తప్పేముంది ఇప్పటికీ నాకు అర్థం కాదు. నన్నేమన్నానండి, నన్ను తిట్టుకోండి, నా యాటిట్యూడ్ని తిట్టుకోండి, లేదా సినిమా నచ్చకపోతే సినిమా అనండి, కానీ ఇంట్లో వాళ్ళని అనొద్దు అన్న. అందుకే వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఎవరైతే నేను ట్రాప్ చేసిందో వాళ్ళ ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోనే కూర్చోబెడతా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేసిండు, వాడు డైరెక్ట్ ఆడు అన్న గట్టిగా మాట్లాడితే మళ్ళాడు ఇగో ఫేస్ ఎందుకు చూపించాడు పాపం, కానీ వాడిది బాగుండదు. ఇగో ఐఎమ్ వెరీ సారీ అన్న, ఇంకా ఇలాంటి తప్పు చేయను అన్న, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, సూసైడ్ చేసుకుంటా అన్న, అది ఇది అని చెప్పేసి మెసేజ్ పెట్టిండు. అంటే నువ్వు రియాలిటీకి, నువ్వు కింద ఏదైతే మాట్లాడుతున్నావో నువ్వు రియాలిటీకి వచ్చేసరికి నువ్వు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు ఒక నార్మల్ పర్సన్ అని మాట్లాడుతున్నావు. అంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడతా మీ పేరెంట్స్ ముందు అంటేనే నువ్వు భయపడి ఇంతలా ఇదవుతున్నావు, ఇంతలా రియాక్ట్ అవుతున్నావు. నీ ఎమోషన్ నీది, నా ఎమోషన్ ఏంటి మోషనా మరి? సో ఇట్లా కాదు, ఎవరికైనా ఎమోషన్స్ అందరికి ఒకటే. వాడు భయపడ్డాడు, నేను ఒకటే అన్నా, వానికి ఒకటే వాయిస్ మెసేజ్ పెట్టినా, హ్యాపీగా ఉండరా నువ్వు, ఇంకోసారి చెయ్యకట్లా అని చెప్పేసి ఒకటే మెసేజ్ పెట్టినా. నేను మళ్ళీ తిట్టలేదు వాడిని, ఒక్క మాట లేదు. ఇదిగోండి నేను ఒక వాయిస్ మెసేజ్, మీరు చాలా పెద్ద మనసు అన్న, థ్యాంక్స్ అన్న. ఆ మెసేజ్ ఇగో నేనేం పెట్టినా, సరే తమ్ముడు ఇంకోసారి చెయ్యకు, నాకనే కాదు ఎవ్వరు చేయకట్లా, బాగుండదు కదరా అట్లా, ఓకేనా, జాగ్రత్త, హ్యాపీగా ఉండు. ఇది నేను పెట్టిన. వాడి రిప్లై వాడు అంతలా చేసిండు కదా, మీరు చాలా పెద్ద మనసు అన్న, థ్యాంక్స్ అన్న, అంత అయిపోయింది. సో నేనొక్కటి అంటే నేనేమంటున్నానంటే బేసికల్లీ ఇప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ అయిన వాళ్ళందరూ ఈ తమ్నెల్ ఏమొచ్చిందంటే సడన్ గా నెగిటివ్ కమెంట్స్ అనేది మాత్రమే పెట్టారు. అమ్మా నాన్నని తిడితే ఊరుకోను అని అంటే ఎవరు కమెంట్ పెట్టారు. అక్కడ తమ్నెల్ ఏమైపోయిందంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళని ఒక్కొక్కరిని తరిమి కొడతా నా కొడకల్లారా అని చెప్పేసి వేసేసారు. అది వేయడం వల్ల అది చదివే కమెంట్లు పెట్టారు కొంతమంది, అలా సగం అది చదివే మొత్తం వీడియో చూడలే. ఒకడైతే సారీ అన్న నేను మొత్తం వీడియో చూడలే ఇప్పుడు చూసినా అన్న అని చెప్పేసి వాడు కింద మళ్ళా. అంటే బేసికల్లీ ఏంటంటే వాళ్ళు చదవకుండా కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు. హరి అని ఉన్నాడు ఫేస్బుక్లో, మనకి పెట్టిన అమ్మా నాన్నని తిట్టిన వాళ్ళని అంటుంటే నువ్వెందుకు నెగిటివ్ కామెంట్ పెట్టావు బ్రదర్, మీ అమ్మని అంటే ఊరుకుంటావా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఆ టైంలో నేను అలాగే రియాక్ట్ అయ్యా అంటే వాడు ఏం పెట్టిండు, ఎవరైతే తిడుతున్నారో మీ ఫ్యామిలీని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి బ్రదర్, ఇలా పబ్లిక్లో ఇంటికి వచ్చి కొడతా అనడం తప్పు, మాట్లాడే పద్ధతి ఉంటుంది, మీ మాటకి తగటే నేను కమెంట్ పెట్టినా, నాకు ఏమన్నా మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందా చెప్పండి. పర్సనల్ గ్రడ్జ్ లేదు, అది పర్సనల్గా నాకు తెలియదు, మరి ఎందుకు పర్సనల్గా వచ్చి నాకు మెసేజ్ పెట్టిండు. సెకండ్ థింగ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట, ఎవడన్నా వచ్చి తిడితే అరే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నేను పోతాను అని చెప్పేసి ఈ నుంచి నేను 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని సార్ నన్నాడు అమ్మ నా బూతులు తిట్టింది సార్ కంప్లైంట్ రాసుకోండి సార్ అని చెప్పేసి చెప్తాడా మనిషి? లేదా ఒక కామన్ మ్యాన్ అయి ఉండి ఒక నార్మల్ ఎవడన్నా రోడ్డు మీద పోయేటోడు ఎవడన్నా వచ్చి సడన్ గా వచ్చి ఎవడన్నా అరే కొడక అని చెప్పేసి అన్నాడు అనుకో, ఒక్క నిమిషం పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ మీద అని చెప్పేసి పోతాడా? అది కాదు, ఇమ్మీడియట్ గా రియాక్ట్ ఉంటుంది. అది అవునా కాదా మీ అందరూ అవునా కాదా? నేను అట్లనే రియాక్ట్ అయినా, అది మనకు అర్థం కాదు. అది వాళ్ళనే అన్న నేను కొడతా అని, అది వీడెందుకు తీసుకున్నాడు అర్థమైతలేదు. ఈయన పర్సనల్ ఖర్చు లేదు, ఈ పర్సనల్ గా నాకు తెలియదు, పర్సనల్ గా ఈయనకి చెప్పలేదు, నేను చెప్పే వాళ్ళకి చెప్పినా కానీ ఇటు రియాక్ట్ అయ్యిండు. అట్లుంటారు మనుషులు. ప్రపోజల్స్ నాకు బెస్ట్ ప్రపోజల్ అంటే బేసికలీ నాకు మా మమ్మీ ఒక సంబంధం చూసింది. సో ఆ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తా అన్నారు 1 year. నాకేంటంటే 2 years టైం కావాలి అన్న, ప్రపోజల్ అని కాదు, బట్ పాపం తనకేంటంటే నన్ను చేసుకోవాలని ఉండే.
నాకైనా 2-3 years టైం కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో కూర్చొని ఉండే. దెన్ అదొక్కటే నాకు బాగా ఇది. నా ప్రపోజల్స్ అంటే బయట చిన్న చిన్నగా వస్తుంటాయి కానీ నేను ఫ్రెండ్లీగానే ఎక్కువ ఉంటా అన్న. నాకు అర్థమైందన్న ప్రపోజల్ అదే అదే బెస్ట్. ఇంకా అంత అది క్యూట్ ప్రపోజల్ కదా అన్న, ఇండైరెక్ట్ గా. ఆమె నేను చూడలేదు, నన్ను ఆమె చూడలేదు, ఫోటోలు మాత్రం చూసుకున్నాం. తర్వాత దే వెయిటెడ్ ఫర్ మీ, వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేసారు మా ఆన్సర్ కోసం. మా మమ్మీ డైలీ అడిగేవాళ్ళు ఏంది అని చెప్పేసి, లేదు నేను చేసుకోలేను చేయను అని చెప్పేసి అన్నాను. సో అట్లా సో అది లేదు ఇప్పుడు చేసుకునే 1 year వరకు ఇక పాప ఆమె చేసుకోవాలి, నాకు వెయిట్ చేసుకుంటూ కవర్ డ్రైవ్ కాదు. నువ్వు www.covering.com అని కూడా నీ ఫోటోనే వస్తావు ఫస్ట్. అది చెప్పు. నువ్వు సీరియస్ మ్యాటర్ సీరియస్ ప్లీజ్ నిజంగా సీరియస్ సో మహబూబ్ అన్న మీరు మంచి దోస్తులు కాబట్టి, సో వాళ్ళ మమ్మీ పాస్ట్ అయినప్పుడు హౌ డూ ఫెల్ట్ అండ్ మీరు ఎట్లా? ఆన్ ది వేలో ఉన్నా, బెంగళూరు నుంచి గోవాకి వెళ్తున్నా. ఆన్ ది వేలో ఆల్రెడీ సగం దూరం వెళ్ళిన కార్లో ఫ్రెండ్స్తోని. సో ఫోన్ వచ్చింది సడన్ గా, మామ అమ్మి క్యావారే అమ్మి ఉదరగే అని చెప్పేసి అన్నాడు. అరే క్యావాత్ కర్ అది ఇది అని చెప్పేసి అనగానే సరే ఆగు అని చెప్పేసి మళ్ళీ నేను ఫోన్ కట్ చేసేసి ఇమ్మీడియట్గా నేను గోవా ఇది ప్లాన్ ఇది చేసేసుకొని ఫిట్ చేసేసి, మీరు వెళ్ళిపోండి, నేను కావాలంటే నేను మళ్ళీ జాయిన్ అవుతా అని చెప్పేసి నేను బెంగళూరు డైరెక్ట్ వచ్చి టికెట్ బుక్ చేసుకొని మార్నింగ్ విజయవాడలో దిగి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయి వాళ్ళు చూసినప్పుడు, అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటే వానికి ఎంత ఇష్టం అంటే, మహబూబ్ గాడు ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ ఆడు. వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చిన్నప్పుడు, నేను అనేది కూరగాయల షాప్ నడిపించుకునేటోళ్ళు వాళ్ళు. ఒక వెజిటేబుల్ షాప్ వాళ్ళ డాడీ వెజిటేబుల్ షాప్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్ వాళ్ళ డాడీది. వీడు ఓన్గా వీడే స్టైలింగ్ చేసుకొని వాడు, ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వాడు ఇంకొంచెం హైట్ ఉండేది ఉంటే ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ మంచి పర్ఫార్మర్ అయి ఉండేవాడు. అదొక్కటే మైనస్ పాపం వాడికి. బట్ వాడు ఇప్పటికీ బాడీ మెయింటైన్ చేస్తూ వాడి డెడికేషన్ కానీ అదంతా వాడు తెచ్చుకునేది అంతా ఓన్గా. ఆ విషయంలో వాడిని బాగా మెచ్చుకోవచ్చు. నేను ఇందాక ఒక క్వశ్చన్, ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? నాకు తెలిసి నేను బాడీ విషయంలో లేకుంటే డెడికేషన్ విషయంలో నేను ఏదైనా వర్క్ విషయం డెడికేటెడ్గా అంటే ఏదేనంటే నాకు మహబూబ్ గారు ఒక చిన్న ఇన్స్పిరేషన్. ఫ్రాంక్లీ స్పీకింగ్, వాడి హార్డ్ వర్క్ కానీ అది కానీ నాకు తెలిసి ఎవ్వరు చేయరు, నేను కూడా చేయ అంత హార్డ్ వర్క్. ఆ విషయంలో వాడిని మెచ్చుకోవచ్చు భయ్య. సో వాళ్ళ మమ్మీ డాడీని ఎంత బాగా చూసుకుంటాడంటే వాడు అంత బాగా చూసుకునేటు వాడాడు. సో ఎక్కడ వాళ్ళ మమ్మీ డాడీని వాళ్ళ సొంత ఇల్లు కొన్నాడు, బిగ్ బాస్ తర్వాత ఇల్లు కట్టిండు, వాళ్ళ పేరెంట్స్కి అంతా హ్యాపీగా చూసుకున్నాడు. సడన్గా వాళ్ళ మమ్మీకి ఒకసారి కరోనా వచ్చినప్పుడు, దానికంటే బిఫోర్ 1 year బిఫోర్, అంటే సెకండ్ కరోనా అప్పుడు, లాక్డౌన్ అప్పుడు వాళ్ళ మమ్మీ కరోనా వచ్చింది. అప్పుడు కూడా ఇంటి దగ్గరకు వస్తే నేను డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి పద అని చెప్పేసి వెళ్ళిపోయి, నేను అక్కడ కరోనా పేషెంట్ వాళ్ళ మమ్మీ అయినా కూడా మేము పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చి అంతా చేసినాం. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మిస్టర్ ప్రెగ్నెంట్ షూట్ ఉండే. మిస్టర్ ప్రెగ్నెంట్ షూట్ ఉన్నప్పుడు ఆ టైంలో నేను టెస్ట్ చేయించుకున్నాను ఎందుకైనా మంచిదని. ఆ టైంలో నాకు కూడా వచ్చేసింది అనమాట. షూట్ ఇమీడియట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్నా 10 రోజులు. 10 రోజులు నాకు 7 daysకే పోయింది. 7 daysకే పోయింది. మళ్ళీ షూట్ స్టార్ట్ చేసిన. అయితే వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అయినప్పుడు నాకు స్టిల్ గుర్తుంది. వాడు నాకు తెలిసి ఒక 12 రోజుల దాకా వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికే అర్థం కాలే. 10-12 రోజుల దాకా వాడు ఏదో డైలమాలో ఉన్నాడు, అంత ఏం అర్థం కాలేదు దానికి. అంత లవ్ అనమాట వానికి వాళ్ళ అమ్మ అంటే. నిజంగా వాళ్ళ మమ్మీ కూడా చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. వే షీ రిసీవ్డ్ నన్ను ఒక కొడుకులాగా చూసుకునేది. సో అట్లా అదనమాట. ఎప్పటికైనా నేను ఇప్పటికి కూడా మీ అందరికి ఒకటే చెప్తా, బేసికల్లీ ఇంతవరకు మా మమ్మీ డాడీని నేను టూర్కి తీసుకెళ్ళలేవయ్యా, ఇంతవరకు తీసుకెళ్ళలే. ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను నెక్స్ట్ January 1st or 2nd weekలో వాళ్ళని టూర్కి తీసుకెళ్దాం అనుకున్నా. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ ఇంతవరకు సముద్రం చూడలేదు అనుకుంటా. మా మమ్మీ సముద్రం చూడలేదు, ఇంకా గ్రీనరీస్ చూడలేదు. వాళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి బయట ప్రపంచం ఎప్పుడు చూడలేదు. నేను మొన్న రియలైజ్ అయినా మళ్ళా, అరే ఇది నమ్మ ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామంటున్నా, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దామంటున్నాను, వీళ్ళతో ట్రిప్కి వెళ్దామంటున్నా, పేరెంట్స్ ఎందుకు ట్రిప్కి తీసుకెళ్ళొద్దు నేను అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి, మీ అందరూ ఉన్నప్పుడే, అంటే మనం సెటిల్ అయినప్పుడే, మనం ఈ ఏజ్లోనే మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. అది మన చిన్నప్పుడు వాళ్ళు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని అట్లా చూసుకోవాలి. అది ఒక్కటే నేను కోరుకుంటాం మీ అందరి దగ్గర నుంచి. ఉన్న దాంట్లో హ్యాపీగా పెట్టండి అంతే. అదే
ఫైనల్ క్వశ్చన్. సో మళ్ళీ మూవీస్ దగ్గరకు వచ్చేస్తే నీ దగ్గర ఇప్పుడు 4 లైనప్స్ ఉన్నాయి మూవీస్. సో నువ్వు కొత్త హీరో, సో నువ్వు ఇందాక అన్నట్టే సో కొత్త హీరో బిజినెస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, సినిమా హిట్ అయ్యాక అని అన్నావు. సో అంటే కొత్త హీరోస్ ఎవరైనా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లేను నిఖిల్ కానీ, అడవి శేష్ కానీ, మన నవీన్ పొలిశెట్టి కానీ, సో వాళ్ళు ఒక్కొక్క జోనర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు నిఖిల్ వచ్చినప్పటికి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ప్రతి సినిమాలో, అడవి శేష్ వచ్చినప్పటికి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో అలా నీకు కూడా ఒక మార్క్ పడాలంటే నువ్వు ఎలాంటి జోనర్ సెలెక్ట్ చేసుకుంటావు? అంటే ఒక్కటి అదే చెప్తున్నా, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లైనప్ చూడు, మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది యూనిక్ కాన్సెప్ట్, ఇంతవరకు ఎవరు చేయలేదు. మేల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ అనేది మన తెలుగు ఎవరు చేయలేదు, ఐ డిడ్ ఇట్. సెకండ్ వచ్చేసి బూట్కట్ బాలరాజు, నన్నుగా చూస్తారనమాట. అలా అత్తనో పోతానో ఏం చెప్తానో అరే కథలు పడకు గిట్లా ఈ లాంగ్వేజ్ లాగా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తోని మంచి స్టోరీ అట్లా వెళ్ళిపోతుంది. ఫుల్ ఫన్ అనమాట. ఓకే, ఫుల్ ఫన్ కమర్షియల్ అది. నెక్స్ట్ జానర్ ఏంది, కంప్లీట్ ఫ్యామిలీ. అంటే నేను నా లాంగ్వేజ్కి కంప్లీట్ ఆపోజిట్ లాంగ్వేజ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఓకే, ఎస్వి కృష్ణారెడ్డి గారిది. ఆయన సినిమాల్లో ఒక వాల్యూస్ ఉంటాయి, ప్రతి డైలాగ్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఈవెన్ అల్లసాని వారి అల్లిక అనే సాంగ్ వచ్చింది, పక్కా ఇంత కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా కరెక్ట్గా తెలుగు పదాలు యూజ్ చేసుకొని మంచి పాటని అందిస్తే మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి ట్రెండింగ్కి వెళ్ళింది. అందరూ ఇప్పటికి కూడా మా ఇంట్లో ఆ సాంగ్ వింటారు. సో అట్లాంటి ఒక తెలుగుదనం ఆయన ఒక సినిమా చేసిన, అదొక డిఫరెంట్. ఫ్యామిలీ వచ్చి కుటుంబంతో చూసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ, అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా వాల్యూస్ తెలుసు, వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అట్లాంటి సినిమాలు. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఒక 35 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ సినిమా చాలా నచ్చుద్ది. సో అట్లా ఒక జానర్, ఇది ఒక జానర్. అంటే జానర్ చూసుకోను, ఏది నువ్వు ప్రతి ఒక్క ట్రైలర్ చూసుకో, నువ్వు ఒక్కొక్క దాంట్లో ఒక గెటప్ ఉంటాను. నువ్వు మిస్టర్ బియర్డ్ ఫుల్ బియర్డ్, అదొక ఇది ఎమోషనల్ కంటెంట్. సెకండ్ బూట్ కట్ బాల్ లుంగి వేసుకొని షర్ట్ వేసుకొని బూట్ కట్ ప్యాంట్లు వేసుకొని ఫుల్ రఫ్గా అట్లా అదొకటి. నీకు ఆర్గానిక్ మామ హైబ్లో కంప్లీట్ ఒక క్లీన్ ఒక ఇది ఒక లడ్డు లాగా అట్లా. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే అన్ని ఆల్ షేడ్స్, అమాయకుడు, తెలివైనోడు, కొంచెం ఇట్లాంటి ఈ సాంగ్లో కొంచెం మాస్ లుక్ కొంచెం అట్లా. అది లుక్స్ గురించి కాదు, జానర్స్ అంటే మెయిన్ గా చెప్తాను. అంటే సోహెల్ లేదు అన్ని చేస్తా నేను, ఒకటే దానికి స్టిక్ అయి ఉండాలి. నేను అదే చెప్తాను. అందుకే నెక్స్ట్ చేసేది రా అండ్ రస్టిక్ చేయాలి. నేను ఏది ఇక్కడ కాటు ఉండాలి, కొంచెం కర్రే కావాలి, కొంచెం మన కార్తీ స్టైల్లో కొంచెం ఢిల్లీ స్టైల్లో ఉండాలి. అది సోహెల్ ఇండియన్ డాన్సర్ ఉంది, డైరెక్టర్ గా ఎప్పుడు మారుతారు అంటే? డైరెక్టర్ గా ఏమో ఫ్యూచర్ లో చెప్పాను కానీ ప్రొడ్యూసర్ గా అయితే మారబోతున్నా ఫ్యూచర్ లో 100% మారతా. ప్రొడ్యూసర్ గా మారబోతున్నా అన్నారు, నిన్ను హీరోగా పెడతాను రాత్రి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి చూడడానికి మెయిన్ ఎలిమెంట్ అన్నా బేసికల్లీ ఇక్కడ ఒక క్యారెక్టరైజేషన్. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి, మీ అందరికి రిలేటెడ్ గా ఉంటది ఈ సినిమా చూసేటప్పుడు ఎక్కడ స్మైల్ ఫేస్ పోదు, హెల్దీ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ కామెడీ ఉంటుంది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, అవన్నీ ఒరిజినాలిటీ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మొదలు పెడితే వీడు ఒక అమాయకుడైన క్యారెక్టర్, ఇంట్లో ఎంత హుషారుగా ఉంటాడు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత అమాయకత్వం ఉంటుంది, ఇంట్లో ఏంటంటే కొంచెం చిరాగ్గా అట్లా ఉంటాడు అనమాట. ఆ రీజన్ ఏంటిదో సినిమాలో చిరాగ్గా ఉంటాడు. తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు అమాయకుడు లెక్కుంటాడు, వాడు ఎట్లా తెలివైన మారిండు, తర్వాత మళ్ళీ వాడిని ఏం ఫేస్ చేసిండు లైఫ్లో. సో లక్ అనేది అందరికీ ఒక లైఫ్లో అందరికీ లక్ అనేది ఒక కంపల్సరీ ఒక రిలేటెడ్గా ఉంటుంది. సో కంప్లీట్ ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్తో చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది నా సినిమా చూడడానికి మెయిన్ రీజన్. నీ గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు చూడాలి, రేపు పక్కన గర్ల్ ఫ్రెండ్ కోపం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుతున్నా కదా, నా వాయిస్ ఎట్లుంటది, నరాలు వస్తూ ఉంటాయి కంటిన్యూగా మాట్లాడుతూ అంతే. ఏం క్వశ్చన్స్ అన్నాయి రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? ఫైనల్ గా సో న్యూ ఇయర్ రాబోతుంది, సో 30 సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్రేక్షకులకు ఏం చెప్తారు? తెలుగు ప్రేక్షకులందరినీ ఒకటే కోరుకుంటున్నా, నన్ను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎలా అయితే ఆదరించారో, సో ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అయితే అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా కెరియర్, నా లైఫ్, నా ఫ్యామిలీ సర్వైవ్ అంతా మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు సినిమా చూసి ఆదరిస్తే నాకు ఓపెనింగ్స్ వస్తుంది కానీ మీరు వెళ్ళి సినిమా చూడండి, బుక్ చేసుకోండి టికెట్స్, వెళ్ళి చూడండి. నచ్చకపోతే చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి, అదొక్కటే కోరుకుంటున్నాను. అండ్ నేనైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, అంత మించి లేదు. బట్ క్షమించండి అన్నది మాత్రం నేను ఏదో స్టేజ్ మీద చెప్తున్నాను కాదు. నేను ఈ ఇంటర్వ్యూలో ఏదన్నా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ లవ్ యూ ఆల్. ఎప్పుడు మీ అందరిని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. ఇంకోటి లాస్ట్కి చెప్పాలనుకుంటున్నా, నాకు ఓవర్ యాక్షన్ అంటారు కదా, నాకు ఓవర్ యాక్షన్ అస్సలు కాదు. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి నేను తీయగా కనిపిస్తా, దూరం నుంచి చూసిన వాళ్ళకి నేను చేదుగా కనిపిస్తా. ఒకసారి దగ్గరకు వచ్చి నన్ను కలవండి, మీకు ఏదైతే అనిపిస్తుందో
మీకు ఎప్పుడైతే మీకు నా గురించి నేను ఓవర్ యాక్షన్ అనిపిస్తే ఎంతమందికి అందరు నా ఇంటి దగ్గరికి వచ్చి నాతో కలవండి, నన్ను కావాలంటే రేపు అది సంధ్య థియేటర్ దగ్గర ఉంటా, నేను సంధ్య థియేటర్ దగ్గర ఉంటా, లేకపోతే ఐమాక్స్ దగ్గర ఉంటా, నన్ను వచ్చి కలవండి, నేను కలుస్తా, మాట్లాడుకుందాం, కూర్చొని మంచిగా హ్యాపీగా, అప్పుడు మీకు అర్థమవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ ఆల్ ది బెస్ట్. సో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. 30th రోజు వెళ్ళి సినిమా చూడండి. 31st మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సినిమా చూసి ఫస్ట్ అంటే నైట్ షో ఒకవేళ చూడకపోయినా మీరు వెళ్ళి అంటే మస్తు ఎంజాయ్ చేయండి. నైట్ షో ఇంట్లో కూర్చొని ఫుల్ టుల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తాగి మొత్తం దిగి మస్తు ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. లక్కీ తెలుగు ప్రేక్షకులందరూ నా సినిమా చూడండి, ఆదరించండి. మటన్ చికెన్ మటన్ సినిమా చూసిన తర్వాత కథ వేరుంటది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్.